ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ మనకి 12:30కొచ్చింది. నైట్ 12:30కు లైవ్ అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ మీరెవరెవరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేస్తున్నారో వాళ్ళందరికీ ముందే తెలిసుంటది. ఎందుకంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేసినాను. ఈరోజు స్మాక్ డౌన్ మనకి నైట్ 12:30కు లైవ్ వస్తదని చెప్పినాను. సో చాలా మంది చూసినారు. అండ్ ఇంత గ్యాప్ ఎందుకు? మనకెప్పుడైనా సరే ఇప్పుడు నైట్ వచ్చేదుంటే 10కి స్టార్ట్ అయ్యి 3 కల్లా, 2 కల్లా ఎండ్ అవుతది. బట్ ఇప్పుడు స్టార్టింగ్ మనకి 12:30 ఏందని కొంతమందైతే అనుకున్నారన్నమాట. అండ్ దీనికి కారణం ఏందంటే మనకి 'రా' అండ్ 'స్మాక్ డౌన్' ఎపిసోడ్స్ అంటే వేరే కంట్రీస్‌లో జరుగుతున్నాయి. డిఫరెంట్ కంట్రీస్‌లో జరుగుతున్నాయి. అందుకని మనకి ఈ టైమింగ్స్‌లో ఇంత చేంజ్ అనేది వచ్చిందన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ జరిగే 'స్మాక్ డౌన్' గూడా ఇప్పుడు ఎక్కడైతే జరిగిందో అక్కడ జరగట్లేదన్నమాట. మళ్ళీ వేరే కంట్రీలో జరగబోతుంది. అండ్ అప్పుడు గూడా మనకి టైమింగ్స్ అనేవి చేంజ్ అవ్వచ్చన్నమాట. సో అప్పుడు మనకి క్లారిటీగా తెలుస్తది. ఎప్పుడైతే 'స్మాక్ డౌన్' అంటే ఏ రోజైతే 'స్మాక్ డౌన్' వస్తదో ఆ రోజు మనకి క్లారిటీగా తెలుస్తదన్నమాట. ఏ టైమింగ్స్‌లో మనకి 'స్మాక్ డౌన్' లైవ్ చూడడానికి దొరుకుతదనేది. సో, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. 'స్మాక్ డౌన్' ఎన్నిటికి స్టార్ట్ అవుతదనేది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ 'స్మాక్ డౌన్' మనకి అంటే దాంట్లో 'రోమన్ రీన్స్' వస్తున్నారు, 'సీఎం పంక్' వస్తున్నారు, అండ్ 'సెత్ రాలిన్స్' వస్తున్నారు. అండ్ మనకి సంథింగ్ ఏదో ఉండొచ్చు. సో, అంటే బిగ్ ప్లాన్స్ అయితే ఉండొచ్చు. మేబీ మ్యాచ్ కన్ఫర్మ్ అయినా అవ్వచ్చు. సో, అందుకని మీకు టైమింగ్స్ అనేవి ముందే చెప్పేస్తాను. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్ అయితే ఉండండి. సో, ఇక 'స్మాక్ డౌన్' గురించి మాట్లాడితే ఈరోజు 'స్మాక్ డౌన్' స్టార్టింగ్‌లోనే మన ఎల్ఏ నైట్ వచ్చినారనమాట. న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎల్ఏ నైట్ వచ్చినారు. సో, నిజంగా ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేసినారు మన ఎల్ఏ నైట్‌కి. సో, మన ఎల్ఏ నైట్‌కి చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారనమాట. అండ్ మన ఎల్ఏ నైట్‌కి యూ డిజర్వ్ ఇట్ అన్నారు. సో, మన ఎల్ఏ నైట్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయింది కదా! సో, అందుకని అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ మన ఎల్ఏ నైట్‌ని యూ డిజర్వ్ ఇట్ అన్నారు. అండ్ మన ఎల్ఏ నైట్ రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే ఫస్ట్‌గా మన ఎలియా నైట్ అక్కడున్న ఫ్యాన్స్ గురించి మాట్లాడతారన్నమాట. సో, నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు మన ఎలియా నైట్‌కి. అండ్ దాని తర్వాత మన ఎలియా నైట్ ఏమంటారంటే, "చాలా రోజులవుతుంది ఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ నా దగ్గర లేక, అండ్ ఫైనల్‌గా ఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ నా దగ్గరకొచ్చేసిందని, నా చేతిలోకొచ్చేసిందని" మన ఎలియా నైట్ చెప్తాడు. అండ్ దాని తర్వాత మన ఎలియా నైట్ మాట్లాడబోతూ ఉంటారు. అంతలోనే మన జిమ్మీ ఊసో సాంగ్ ప్లే అవుతదన్నమాట. సో, మన జిమ్మీ ఊసో రింగ్‌లోకొచ్చేస్తాడు. మన ఎలియా నైట్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. అండ్ మన జిమ్మీ ఊసో ఏమంటారంటే, "సో చూడు ఎలియా నైట్ నువ్వైతే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినావు. అండ్ దానికి నీకు కంగ్రాచ్యులేషన్స్." అండ్ దాని తర్వాత మన జిమ్మీ ఏమంటారంటే, "నువ్వైతే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినావు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రోడ్ టు రస్సెల్ మేనియా ఉంది. అండ్ చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది. అండ్ నా కోసం ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో అనేది నాకు క్లారిటీగా తెలియట్లేదు. అండ్ నాకిప్పుడు ఒక వే దొరికిందని" మన జిమ్మీ ఊసో చెప్తారనమాట. అండ్ "నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం నేను ఛాలెంజ్ చేస్తున్నానని" మన జిమ్మీ ఊసో ఎలియా నైట్‌తో అంటారు. అండ్ అంతలోనే మన సోలో సికోవా అండ్ జాకో పాటు టామా టోంగా వీళ్ళు ముగ్గురు వచ్చేస్తారనమాట. సో, మన సోలో సికోవా ఏమంటాడంటే, ఇక్కడ ఎవరికైనా ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే అర్హత ఉందా అంటే అది ఒక్కడికే. ఆ ఒక్కడు ఇంకొకరు కాదు, జాకబ్ ఫటు. చూడు ఎలియా నైట్ లాస్ట్ టైమ్ నువ్వు జాకబ్ ఫటు స్పాట్ తీసుకున్నావు. అందువల్లనే నువ్విప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌గా ఉన్నావని మన సోలో సికోవా చెప్తాడు. అండ్ దాని తర్వాత సోలో సికోవా మన జిమ్మీ ఊసో గురించి మాట్లాడతారనమాట. సో, చూడండి ఇక్కడ ఎవ్వరున్నారు. ఒక ఫెయిల్యూర్ ఉన్నారు. ఒక ఫెయిల్యూర్ టీమ్ ఉందన్నట్టుగా మన జిమ్మీ ఊసోని మన సోలో సికోవా ఎక్కిరించేస్తారనమాట. అండ్ దాని తర్వాత జిమ్మీ ఊసో ఏమంటారంటే, "నేను ఫెయిల్యూరా? సో, నీ గురించి మాట్లాడాలనా? సో, నువ్వొక ఫెయిల్యూర్‌వి. నువ్వు రోమన్ రీన్స్ చేతుల్లో నుండి ఉలఫాల మాలని ఓడిపోయినావు. రోమన్ రీన్స్ నిన్ను ఓడించిండు. నీ దగ్గర నుండి ఉలఫాల మాల తీసుకుందని" మన జిమ్మీ ఊసో సోలో సికోవాని ఎక్కిరించేస్తారు. అండ్ దాంతో వాళ్ళకి కోపం వచ్చేస్తదన్నమాట. మన సోలో సికోవా అండ్ మన టామా టోంగా అండ్ జాకో ఫటు అటాక్ చేద్దామని చూస్తారు. అండ్ జిమ్మీ ఊసో పైన మన ఎలియా నైట్ పైన అటాక్ చేస్తారు. అంతలోనే అక్కడికి మన బ్రాన్ స్ట్రోమన్ వస్తారన్నమాట. బ్రాన్ స్ట్రోమన్ వచ్చి మన జిమ్మీ ఊసోకి, ఎలియా నైట్‌కి హెల్ప్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత మన జాకబ్ ఫటు, సోలో సికోవా అండ్ టామా టోంగా రింగ్ బయటుంటారు. అంతలోనే మైక్ తీసుకొని మన నికాలిస్ వచ్చేస్తారు. సో, నికాలిస్ ఏమంటారంటే, "రింగ్‌లో ముగ్గురున్నారు అండ్ రింగ్ బయట ముగ్గురున్నారు. సో, ఈరోజు వెంటనే 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుందని" వెంటనే అఫీషియల్ చేసేస్తారనమాట. సో, దాని తర్వాత ఇక వెంటనే మనకి మన సోలో సికోవా టీమ్ వర్సెస్ జిమ్మీ ఊసో అండ్ మన ఎలియా నైట్, బ్రాన్ స్ట్రోమన్ మధ్య 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన బ్రాన్ స్ట్రోమన్ అండ్ మన జిమ్మీ ఊసో అండ్ ఎలియా నైటే విన్ అయినారనమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సోలో సికోవా వచ్చి మన బ్రాన్ స్ట్రోమన్‌కి సమ్‌వన్ స్పైక్ కొడతాడు. అండ్ దాని తర్వాత మన ఎలియా నైట్ సోలో సికోవాని కొట్టుకుంటూ క్రౌడ్‌లో నుండి తీసుకెళ్తాడనమాట. అండ్ నెక్స్ట్ జాకబ్ ఫటు లేస్తాడు. జాకబ్ ఫటు లేచి బ్రాన్ స్ట్రోమన్ పైన భయంకరంగా అటాక్ చేస్తాడు. అండ్ ఇటు జిమ్మీ ఊసో పైన కూడా అటాక్ చేస్తాడు.
అండ్ బ్యాక్ టు బ్యాక్ 2, 3 టైమ్స్ మన బ్రాన్ స్ట్రోమన్‌కి జాకబ్ ఫటు మూన్ సాల్ట్ కనెక్ట్ చేస్తాడనమాట. అండ్ రింగ్ దిగి బ్యాక్ స్టేజ్ వెళ్దామని చూస్తాడు. అండ్ అంతలోనే మన బ్రాన్ స్ట్రోమన్ లేస్తాడనమాట. లేవనీకి ట్రై చేస్తాడు. మళ్ళొకసారి వచ్చి జాకబ్ ఫటు బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేస్తాడనమాట. సో, దాని తర్వాత ఇక జాకబ్ ఫటు తామాటంగా బ్యాక్ స్టేజ్ అయితే వెళ్ళిపోతారు. సో, ఇక్కడే వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి జేడ్ కార్గిల్‌కి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగిందనమాట. సో, ఈ ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే, అంటే నీకు ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా డ్యామేజ్ అయితే జరిగింది. సో, దీని గురించి నువ్వేం మాట్లాడతావు అన్నట్టుగా మన జేడ్ కార్గిల్‌కి అడిగినారనమాట. అప్పుడు జేడ్ కార్గిల్ ఏమంటదంటే, ఫిజికల్‌గా నేనైతే ఇప్పుడు రెడీగా ఉన్నాను. సో, ఇప్పుడు నేను ఏదనుకుంటే అది చేయగలనని మన జేడ్ కార్గిల్ చెప్తది. అండ్ ఇప్పుడు మెంటల్‌గా అంటే నవోమి అండ్ మేము అంటే బియాంకా బెలర్, నవోమి మేము ముగ్గురం ఒక సిస్టర్స్‌గా ఉండే, ఒక మంచి ఫ్రెండ్స్‌గా ఉండే. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడు నవోమి నా పైన అటాక్ చేసింది కదా! సో, నా పైన అటాక్ చేసింది. ఫిజికల్‌గా అటాక్ చేసింది. బట్ నాకది ఎలా అనిపిస్తుందంటే, నా నమ్మకం పైన అటాక్ చేసింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలో అనేది నాకు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా మన జేడ్ కార్గిల్ అయితే అంటది. అంతలోనే అక్కడికి మన లివ్ మోర్గాన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ అయితే వస్తారనమాట. సో, వాళ్ళు మన జేడ్ కార్గిల్‌ని ఎక్కిరించేస్తారు. అంటే ఇప్పుడు మంచిగా జరిగింది అన్నట్టుగా ఎక్కిరించేస్తారనమాట. అండ్ మన జేడ్ కార్గిల్ ఏమంటదంటే, నేను గనుక ఆ రోజు అక్కడ ఉండుంటే, మీరు ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసినప్పుడు నేను అక్కడ ఉండుంటే, మీరు ఖచ్చితంగా ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేవాళ్ళు కాదని మన జేడ్ కార్గిల్ చెప్తది. అయినా సరే మన లివ్ మోర్గాన్ అక్కడితో ఆగదన్నమాట. మళ్ళీ ఎక్కిరించేస్తూనే ఉంటది. సో, దాంతో మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ లివ్ మోర్గాన్ మధ్య మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోతది. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం. అండ్ దాని తర్వాత జేడ్ కార్గిల్ కొంచెం అప్‌సెట్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతదనమాట. అండ్ నెక్స్ట్ మనకి బీ ఫ్యాబ్ వర్సెస్ షార్లట్ ఫ్లేర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే, ఈ మ్యాచ్‌లో మన షార్లట్ ఫ్లేర్ విన్ అయిందనమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మన షార్లట్ ఫ్లేర్ బీ ఫ్యాబ్‌కి అంటే అటాక్ చేస్తూనే ఉంటది. లాక్‌లో వేస్తది. సో, ఆ లాక్‌ని విడిచిపెట్టదనమాట. అండ్ అంతలోనే మన టిఫనీ స్టార్టన్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, మన టిఫనీ స్టార్టన్ రాగానే మన షార్లట్ ఫ్లేర్ విడిచిపెడుతది బీ ఫ్యాబ్‌ని. సో, వీళ్ళ మధ్య ఒక మంచి బ్రాల్ అయితే జరుగుతదనమాట. చాలామంది అఫీషియల్స్ వస్తారు, రెఫరీస్ వస్తారు. అయినా సరే వీళ్ళు ఆగరనమాట. బ్రాల్ జరుగుతూనే ఉంటది. సో, ఫైనల్‌గా వీళ్ళిద్దరిని వేరు చేస్తారు. అండ్ దాని తర్వాత మనకి మిజ్ రింగ్‌లోకొస్తారనమాట. మిజ్ టీవీ అయితే జరుగుతది. అయినా సరే మన మిజ్ రింగ్‌లోకొచ్చున్నా సరే మళ్ళొకసారి వీళ్ళిద్దరిని చూపిస్తారు. వీళ్ళిద్దరి మధ్య బ్రాల్ జరుగుతూనే ఉంటది. మన టిఫనీ స్టార్టన్ అండ్ షార్లట్ ఫ్లేర్ మధ్య. సో, ఈ బ్రాల్‌లో కొంచెం అప్పర్ హ్యాండ్ మన టిఫనీ స్టార్టన్‌దే ఉంది. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మనకి మిజ్ టీవీని చూపిస్తారు. సో, మన మిజ్ మాట్లాడతారనమాట. సో, మన మిజ్ ఏమంటాడంటే, ఈరోజు మిజ్ టీవీ జరగబోతుంది. అండ్ స్పెషల్ గెస్ట్ ఇంకెవరో కాదు కోడీ రోడ్స్. సో, కోడీ రోడ్స్ గురించి కొంచెం మాట్లాడదామని మన మిజ్ చెప్తారు. అండ్ కోడీ రోడ్స్ గురించి మిజ్ ఏమంటారంటే, సో, మన రాక్ ఒక మంచి ఆఫర్ ఇచ్చిండు. సో, రాక్ లాంటి సూపర్ స్టార్ అంత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు కోడీ రోడ్స్ యాక్సెప్ట్ చేసుంటే మంచిగుండునని మన మిజ్ చెప్తారు. అండ్ అంతేకాదు ఇప్పుడు కోడీ రోడ్స్ ఎప్పుడు క్వార్టర్ బ్యాక్ అని అంటారు కదా! సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఒక సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ క్వార్టర్ బ్యాక్. అంటే నిజంగా ఒక క్వార్టర్ బ్యాక్ కాదు. తనని తానుగా అలా అనుకుంటాడని మన మిజ్ కోడీ రోడ్స్‌ని ఎక్కిరించేస్తారనమాట. అండ్ ఇద్దరు ర్యాపర్ల చేత గట్టిగా దెబ్బలు తిన్నాడని మన కోడీ రోడ్స్‌ని ఎక్కిరించేస్తారు. అదే మనకి ఎలిమినేషన్ ఛాంబర్‌లో మన ట్రావిస్ స్కాట్ అండ్ జాన్సన్ ఇద్దరు కలిసి కొట్టినారు కదా! సో, అదే ఇక్కడ మిజ్ చెప్తారు. అండ్ అంతేకాదు ఇంకా వేరే లెవెల్‌లో ఎక్కిరించేస్తాడు. అండ్ నేను జాన్సన్‌ని ఓడించినాను. అండ్ నువ్వెప్పుడూ జాన్సన్‌ని ఓడించలేవన్నట్టుగా కోడీ రోడ్స్‌ని ఎక్కిరించేస్తాడనమాట మన మిజ్. అండ్ అంతలోనే మన మిజ్ ఇగ కోడీ రోడ్స్‌ని వెల్కమ్ చేస్తాడు. అండ్ నిజంగా చాలా అంచెల వేరే లెవెల్‌లో ఎక్కిరించేస్తాడనమాట కోడీ రోడ్స్‌ని. అండ్ అంతలోనే ఇగ కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. కోడీ రోడ్స్ రింగ్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ రింగ్ రోప్స్ ఎక్కి సెలబ్రేట్ చేద్దామని చూస్తాడు. అండ్ అక్కడున్న మిజ్ ఏమంటారంటే, సో, మ్యూజిక్‌ని ఆపేసేయండి. మ్యూజిక్‌ని ఆపేసేయండి. నేను కోడీ రోడ్స్‌తో మాట్లాడాలి అన్నట్టుగా మన మిజ్ చెప్తారు. అండ్ అంతలోనే మన కోడీ రోడ్స్‌కి ఇగ పిచ్చ కోపం వచ్చేస్తది. ఆ కోపంలో వచ్చి మన మిజ్ పైన అటాక్ చేస్తాడు. గ్రాస్ రోడ్ కనెక్ట్ చేస్తాడు. సో, దాంతో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. సో, దాని తర్వాత కోడీ రోడ్స్ చెప్తారు, నేనిక్కడికొచ్చింది మన మిజ్‌తో మాట్లాడడానికి గాదు, ఎవరితో మాట్లాడడానికి గాదు. నేనిక్కడికొచ్చింది జాన్ సీనాతో మాట్లాడడానికి. సో, నెక్స్ట్ వీక్ రాలో జాన్ సీనా వస్తున్నాడు. ఇప్పుడు రోడ్ టు రెస్టల్‌మేనియా స్టార్ట్ అయింది. సో, నువ్వు గనక రోడ్ టు రెస్టల్‌మేనియా కోసం ఇంట్రెస్టెడ్‌గా ఉంటే నువ్వు రా. నెక్స్ట్ వీక్ రాలో రా. మనిద్దరం కలిసి మాట్లాడదామని మన కోడీ రోడ్స్ చెప్తారన్నమాట. సో, అంతే కోడీ రోడ్స్ ఎక్కువగా మాట్లాడడు. ఇక్కడితో మన కోడీ రోడ్స్ ప్రోమో అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి షిన్‌స్కే నాకమురా వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ ఎలా జరుగుతదంటే బ్యాక్ స్టేజ్‌లో మన నికాలిస్‌తో మన షిన్‌స్కే నాకమురా మాట్లాడతారన్నమాట. నాకు రీమ్యాచ్ కావాలి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసమని మన షిన్‌స్కే నాకమురా చెప్తారు. అండ్ మన నికాలిస్ కోపం చేస్తారన్నమాట.
లాస్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో నువ్వేం జేసినావు? రెఫరీకి మిస్ట్ కొట్టినవని మన నికాలస్, షిన్స్కే నాకమురాని తిడతాడు. అండ్ అంతలోనే అక్కడికి డేమియన్ ప్రీస్ట్ వస్తారనమాట. సో, వీళ్ళిద్దరి మధ్య కొంచెం వార్ అనేది స్టార్ట్ అవుతది. సో, అందుకనే మన నికాలస్, షిన్స్కే నాకమురా వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ చేస్తాడు. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మన డేమియన్ ప్రీస్ట్‌ని అటాక్ చేస్తాడనమాట. మన డ్రూ మెకంటైర్ వచ్చి అటాక్ చేస్తాడు. సో, దాంతో మ్యాచ్ క్యాన్సెల్ అయిపోతది. డిస్‌క్వాలిఫై అయిపోతది. సో, డిస్‌క్వాలిఫికేషన్ ద్వారా ఈ మ్యాచ్‌లో మన డేమియన్ ప్రీస్ట్ విన్ అవుతాడు. అండ్ మ్యాచ్ క్యాన్సెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ షిన్స్కే నాకమురా అటాక్ చేస్తాడన్నమాట. సో, దాని తర్వాత షిన్స్కే నాకమురా బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతాడు. అండ్ డ్రూ మెకంటైర్ మన డేమియన్ ప్రీస్ట్ పైన భయంకరంగా అటాక్ చేస్తాడు. అండ్ మన డ్రూ మెకంటైర్‌ది ఒక వీడియో ప్యాకేజ్ కూడా చూపిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి డ్రూ మెకంటైర్ అండ్ డేమియన్ ప్రీస్ట్ మధ్య ఫ్యూడ్‌నైతే చూపిస్తున్నారు. సో, పాస్ట్‌లో వీళ్ళ మధ్య ఏం జరిగిందో అంటే WrestleMania 40లో మన డేమియన్ ప్రీస్ట్ డ్రూ మెకంటైర్ పైనే క్యాష్ ఇన్ చేసి టైటిల్‌ని విన్ అయినాడు. అండ్ దాని తర్వాత క్లాష్ విత్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఏం జరిగిందో అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయిన తర్వాత ఏం జరిగిందో అనేది అంటే బ్యాక్ టు బ్యాక్ మన డేమియన్ ప్రీస్ట్‌ని ఓడించేటోడు. బట్ సీఎం పంక్ వల్ల మన డ్రూ మెకంటైర్ విన్ కాలేదు. డేమియన్ ప్రీస్ట్‌ని ఓడించలేకపోయిండు. సో, దాన్నే ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తారనమాట. డ్రూ మెకంటైర్ అయితే డేమియన్ ప్రీస్ట్ పైన భయంకరంగా అటాక్ చేస్తాడు. అండ్ రింగ్ బయటకెళ్ళిపోతాడు. ఇక అటాక్ చేస్తాడు. అండ్ రెఫరీస్ వచ్చి ఆపేస్తారు. అండ్ డ్రూ మెకంటైర్ కూడా వెళ్ళిపోతాడు. అండ్ డేమియన్ ప్రీస్ట్ రింగ్‌లో నిల్చుంటారనమాట. సో, మళ్ళొకసారి డ్రూ మెకంటైర్ వచ్చి మన డేమియన్ ప్రీస్ట్‌కి క్లెయిమోర్ కొట్టేస్తారు. సో, ఇక్కడితో ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మనకి చెల్సీ గ్రీన్, పైపర్ నివెన్ కనిపిస్తారనమాట. సో, వాళ్ళ దగ్గరికి జెలినా వేగా వెళ్తది. సో, జెలినా వేగా ఏమంటదంటే నాకు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కావాలన్నట్టుగా అంటది. సో, అప్పుడు పైపర్ నివెన్ ముందుకొస్తదనమాట. సో, నువ్వు నాతో ఫస్ట్‌గా ఫైట్ చేయాలన్నట్టుగా పైపర్ నివెన్ చెప్తది. సో, అందుకని మనకి నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్ కోసం జెలినా వేగా వర్సెస్ పైపర్ నివెన్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కార్మెలో హేస్ వర్సెస్ మన రేండీ ఆర్టన్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందనమాట. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన రేండీ ఆర్టనే విన్ అయినారనమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన రేండీ ఆర్టన్ కార్మెలో హేస్‌కి రెస్పెక్ట్ ఇస్తాడు. అంటే నిల్చోబెడతాడనమాట. షేక్ హ్యాండ్ ఇస్తాడు. బట్ మన కార్మెలో హేస్ అయితే రేండీ ఆర్టన్‌కి రెస్పెక్ట్ ఇవ్వడు. సో, ఇక రేండీ ఆర్టన్ రెస్పెక్ట్ ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది కార్మెలో హేస్ దాన్ని రిజెక్ట్ చేసిండు. సో, దాంతో మన రేండీ ఆర్టన్ ఊరుకుంటాడా? ఒక సాలిడ్ ఆర్‌కేఓ కనెక్ట్ చేసిండు మన కార్మెలో హేస్‌కి. అండ్ దాని తర్వాత మన రేండీ ఆర్టన్ పంట్ కిక్ ఇద్దామని చూస్తాడు కార్మెలో హేస్‌కి. అండ్ అంతలోనే కెవిన్ ఓవెన్స్ వచ్చి కార్మెలో హేస్‌ని రింగ్ బయటకి లాగేస్తాడనమాట. అండ్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేద్దామని వెళ్తాడు రేండీ ఆర్టన్. బట్ కెవిన్ ఓవెన్స్ అక్కడ నుండి పారిపోతారనమాట. సో, ఇక్కడితో ఈ మ్యాచ్ బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి గుంతర్ వర్సెస్ యాక్సియం మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, యాక్సియం అనే సూపర్ స్టార్ ఎన్ఎక్స్‌టీ సూపర్ స్టార్ ఎన్ఎక్స్‌టీలో ఉంటాడు. సో, చాలా కిరాక్‌గా ఫైట్ చేస్తాడు. సో, ఈరోజు గుంతర్‌తో ఫైట్ చేసిండనమాట. సో, తన హోమ్ టౌన్‌లోనే అంటే తన హోమ్ కంట్రీలోనే ఈరోజు స్మాక్‌డౌన్ అనేది జరిగింది. అందుకనే యాక్సియం ఈరోజు స్మాక్‌డౌన్‌లో వచ్చినాడు. సో, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే నిజంగా ఈ మ్యాచ్ చాలా బాగుంది. యాక్సియం గుంతర్‌కి చుక్కలు చూపించిండు. మామూలుగా ఫైట్ చేయలేదు. వేరే లెవెల్‌లో ఫైట్ చేసిండు. సో, గట్టి ఫైట్ ఇచ్చిండని చెప్పాలి యాక్సియం గుంతర్‌కి. సో, ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన గుంతరే విన్ అయినారనమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా యాక్సియంకి గుంతర్ మళ్ళొకసారి స్లీపర్ హోల్‌లో పెడతాడు. అంటే రెఫరీస్ వచ్చేస్తారు. రెఫరీస్ వచ్చి ఆపేస్తారనమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య మ్యాచ్ అండ్ బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి పాల్ హేమన్ రింగ్‌లోకొస్తారనమాట. సో, పాల్ హేమన్ ఏమంటారంటే 2K25 వరల్డ్ వైడ్‌గా ఈరోజు రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈరోజు ప్రతి ఒక్కరు రోమన్ రీన్స్‌కి అక్నాలెడ్జ్ చేస్తారు. అండ్ కొంతమందికి నచ్చదు. ఇప్పుడు రోమన్ రీన్స్ కవర్ పేజ్ పైన ఉన్నారు. 2K25 కవర్ పేజ్ పైన ఉన్నారు. సో, అది కొందరికి నచ్చదని మన పాల్ హేమన్ చెప్తారు. అండ్ అందులో ఫస్ట్ వ్యక్తి సీఎం పంక్. అండ్ సీఎం పంక్ పేరు తీయగానే అంటే అక్కడున్న చాలామంది ఫ్యాన్స్ సీఎం పంక్ పేరుని చాంట్ చేస్తారనమాట. అండ్ అప్పుడు మన పాల్ హేమన్ చెప్తారు, "ఇది సీఎం పంక్ డే కాదు. ఇది రోమన్ రీన్స్ డే" అని మన పాల్ హేమన్ చెప్తారు. అండ్ దాని తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ ఇంకొక వ్యక్తి ఇంకొకరు కాదు సెత్ ఫ్రిక్కిన్ రాలిన్స్ అని మన పాల్ హేమన్ చెప్తారు. అండ్ సెత్ రాలిన్స్ పేరు తీయగానే మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ పాడతారనమాట అక్కడున్న ఫ్యాన్స్ అందరూ. సో, అప్పుడు మన పాల్ హేమన్ ఏమంటారంటే, సో, ఈ సాంగ్ నాకు అస్సలు నచ్చదని మన పాల్ హేమన్ చెప్పాడనమాట. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో రోమన్ రీన్స్ వస్తున్నాడని మన పాల్ హేమన్ అనౌన్స్ చేయబోతారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ బూ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వారం జరిగే స్మాక్ డౌన్‌లో రోమన్ రీన్స్ రావట్లేదు. నెక్స్ట్ వీక్‌లో వస్తున్నాడని అంటే ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ చాలా బూ చేస్తారనమాట. సో, మీరు అలా బూ చేయొద్దని ఫ్యాన్స్‌ని తిట్టేస్తాడు. ఒక టైప్‌లో ఇన్సల్ట్ చేస్తాడు పాల్ హేమన్. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో రోమన్ రీన్స్ వస్తున్నాడు.
సో మీరు ఏది కావాలనుకుంటే అది రోమన్ రీన్స్‌ని డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ అడగొచ్చు అన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్తారు. ఇది ప్రిడిక్షన్ కాదు స్పాయిలర్ అని పాల్ హేమన్ చెప్తారు. సో ఇక్కడితో మన పాల్ హేమన్ ప్రోమో అయితే అయిపోతదనమాట. సో నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో మన రోమన్ రీన్స్ అయితే వస్తున్నారు. అండ్ సెత్ రాలిన్స్, సీఎం పంక్ కూడా అడ్వర్టైజ్ అయితే ఉన్నారనమాట. సో బ్రాల్ అయ్యేది జరగొచ్చు. లేదంటే మ్యాచే కన్ఫర్మ్ కావచ్చు. సో ఏదైనా జరగొచ్చనమాట. సో నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అండ్ కొన్ని మ్యాచెస్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డీఐవై వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్య ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన స్ట్రీట్ ప్రాఫిట్స్ విన్ అయినారనమాట. ఫైనల్లీ న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మన స్ట్రీట్ ప్రాఫిట్స్ అయిపోయినారు. సో ఇక్కడే ఈరోజు స్మాక్‌డౌన్ అయిపోయిందన్నమాట. అండ్ మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ రెస్సల్‌మేనియా 41 తర్వాత జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని అనౌన్స్ చేసిందన్నమాట. సో ఇప్పుడు మనకి ఏప్రిల్ మంత్‌లోనైతే రెస్సల్‌మేనియా వస్తుంది. సో దాని తర్వాత మే మంత్‌లో మనకి బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ వస్తుందన్నమాట. సో ఈ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం మన జాన్ సీనా అండ్ రేండీ ఆర్టన్ ఇద్దరు అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు బ్యాక్‌లాష్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు రెస్సల్‌మేనియా 41 తర్వాతనే బ్యాక్‌లాష్ కాబట్టి కంపల్సరీగా మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ రెస్సల్‌మేనియాలో అవుతున్నారు. సో దాని తర్వాత జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో బ్యాక్‌లాష్‌లో తన టైటిల్‌ని డిఫెండ్ చేస్తారు ఈ టైమ్‌లో అని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారన్నమాట. సో చెప్పలేం ఏదైనా జరగొచ్చు. జాన్ సీనా టైటిల్‌ని విన్ అవుతారని, విన్ అవ్వరని కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి ఆ టైం వరకు. ఇప్పుడు రెస్సల్‌మేనియా 41 కోసం టైం అయితే ఉంది. సో ఆ టైం గడిస్తే తప్ప మనకొక క్లారిటీ అయితే రాదు. బట్ ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాయి. జాన్ సీనా ఫేవర్‌లోనే ఉన్నాయి. సో చూద్దాం ఏదైనా జరగొచ్చు.